హాయ్ ఎవరీవన్. సైనిక్ ఈ కౌన్సిలింగ్ రౌండ్ 1 కి సంబంధించిన రిజల్ట్ ఏప్రిల్ 6వ తారీఖున రాబోతుంది. అలాగే ఈ కౌన్సిలింగ్‌కి ఎవరెవరైతే అప్లై చేశారో, అప్లై చేసిన ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ వీడియో అయితే మాత్రం కంపల్సరీగా చూడాలి. ఎందుకు చూడమంటున్నానంటే ఇక్కడ చూడండి. ఇక్కడ 3 ఆప్షన్స్ కనబడుతున్నాయి కదండీ! ఇదిగోండి. యాక్సెప్ట్, రీకన్సిడర్, ఎగ్జిట్. ఈ 3 ఆప్షన్స్ గురించి అయితే మాత్రం ఈ కౌన్సిలింగ్‌కి అప్లై చేసిన ప్రతి ఒక్కళ్ళు కూడా చూడాలి. ఎస్పెషల్లీ రౌండ్ 1. రౌండ్ 1కి ఎవరైతే అప్లై చేశారో, అప్లై చేసిన ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ 3 ఆప్షన్స్ యొక్క మీనింగ్ అయితే తెలుసుకోవాలి. ఓకే. ఇప్పుడు కమింగ్ టు ద పాయింట్. ఏంటా పాయింట్ అంటే ఫస్ట్‌లీ ఈ రౌండ్ 1కి సంబంధించిన రిజల్ట్ అనేది ఎక్కడ చెక్ చేసుకోవాలి? అంటే ఏప్రిల్ 6వ తారీఖున రౌండ్ 1 రిజల్ట్ రాబోతుంది కదండీ! ఈ రిజల్ట్ ఎక్కడ చెక్ చేసుకోవాలో చెప్తాను. జాగ్రత్తగా వినండి. ఏప్రిల్ 6వ తారీఖున మన పిల్లలకు సంబంధించిన రౌండ్ 1 రిజల్ట్ ఎక్కడ చెక్ చేయాలంటే, మీరు ఈ కౌన్సిలింగ్‌కి అప్లై చేశారు కదా! మీ పిల్లలకు సంబంధించి ఒక వెబ్‌సైట్‌కెళ్ళి, ఏంటా వెబ్‌సైటు? ఏఐఎస్ఎస్ఏసీఎస్. ఆ వెబ్‌సైట్‌కెళ్ళి మీరు ఈ కౌన్సిలింగ్‌కి అప్లై చేశారు కదండీ! రిజల్ట్ కూడా మీరు అక్కడే చెక్ చేసుకోవాలి. అంటే ఏంటి? ఆ వెబ్‌సైట్‌కి వెళ్లి అక్కడ లాగిన్ అవ్వాలి. లాగిన్ ఆర్ సైన్ ఇన్ ఏదో ఉంటుంది. సైన్ ఇనో, లాగిన్ ఉంటది. మీరు క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత అక్కడ మిమ్మల్ని ఏం అడుగుతుంది? అప్లికేషన్ నంబర్ ఎంటర్ చేయమంటది. ఓకే. నెక్స్ట్ ఏం ఎంటర్ చేయమంటది? పాస్వర్డ్. తర్వాత క్యాప్చా. ఈ 3 ఎంటర్ చేసిన తర్వాత మనకి లాగిన్ పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిన తర్వాత లెఫ్ట్ సైడ్ మనకి ఏం కనబడుతుందంటే, మొన్నటిదాకా మనకు చాయిస్ ఫిల్లింగ్ కనబడుతుంది కదండీ! దాని కిందున్న ఆప్షన్ చూడండి. దాని కిందున్న ఆప్షన్ చూస్తే క్యాండిడేట్ రిజల్ట్ అని కనబడుతుంది. మీరు దాని మీద క్లిక్ చేస్తేనే మీకు రిజల్ట్ అనేది డిస్‌ప్లే అవుతుంది, కనబడుతుంది. ఓకే. ఇప్పుడు ఈ రిజల్ట్ నేను 2 కేసెస్ కింద మాట్లాడతాను. ఫస్ట్ కేసెస్. ఓకే. నేను ఆ రోజు లాగిన్ అయ్యాను. ఏప్రిల్ 6వ తారీఖున లాగిన్ అయ్యాను. లాగిన్ అయ్యి చాయిస్ ఫిల్లింగ్ కింద ఒక ఆప్షన్ కనబడుతుంది. ఏంటంటే క్యాండిడేట్ రిజల్ట్ అని కనబడుతుంది. అది క్లిక్ చేశాను. క్లిక్ చేసిన తర్వాత నాకు ఏమని కనబడుతుందంటే, నో స్కూల్ అలొకేటెడ్ ఫర్ దిస్ రౌండ్ అని వచ్చింది. అంటే ఈ మెసేజ్ ఎవరెవరికైతే వస్తుందో దాని అర్థం ఏంటంటే, రౌండ్ 1లో మీ పిల్లలకి కూడా ఏ స్కూల్‌లో కూడా సీట్ రాలేదు. అంటే కొంతమంది 10 స్కూల్స్ అని, కొంతమంది 25 స్కూల్స్ అని పెట్టారు కదండీ! నేనేం చెప్తానంటే, ఎవరెవరికి క్యాండిడేట్ రిజల్ట్ అని క్లిక్ చేసిన తర్వాత ఎవరెవరికైతే ఈ మెసేజ్, ఇప్పుడు నేను చదివే మెసేజ్ ఎవరెవరికైతే వస్తుందో, నో స్కూల్ అలొకేటెడ్ ఫర్ దిస్ రౌండ్ అని వచ్చిందో వాళ్ళకి ఈ రౌండ్ లో అయితే సీట్ రాలేదు. వాళ్ళంతా ఎవరికైతే ఆ మెసేజ్ వచ్చిందో, మెసేజ్ వచ్చిన మీరంతా కూడా ఏం చేయాలంటే సింపుల్ గా సైన్ అవుట్ చేసేసి నెక్స్ట్ రౌండ్ అంటే రౌండ్ 2 కోసం మీరు వెయిట్ చేయాలి. అంటే రౌండ్ 2కి సంబంధించి వాళ్ళు ఏవో డేట్స్ ఇస్తారు. ఆ డేట్స్ వరకు మీరు వెయిట్ చేసి ఆ తర్వాత మళ్ళీ మీరు సేమ్ ప్రాసెస్ మళ్ళీ ఏంటి, మీరు రిజిస్ట్రేషన్, స్కూల్స్ ఇవన్నీ పెట్టుకోవాల్సి ఉంటుంది. నేను మళ్ళీ చెప్తున్నాను. ఎవరికైతే రౌండ్ 1 రిజల్ట్ చూసుకున్న తర్వాత నో స్కూల్ అలొకేటెడ్ వస్తుందో, మీరు చేయవలసిన పని ఇంకేమీ లేదు. సింపుల్ గా ఏం చేయాలి? సైన్ అవుట్ చేసేసి రౌండ్ 2 డేట్స్ ఇస్తాడు. ఆ రౌండ్ 2 డేట్స్ దాకా వెయిట్ చేసి రౌండ్ 2 ఎప్పుడు స్టార్ట్ అవుతుందో అప్పుడు స్టార్ట్ అయినప్పుడు మీరు మళ్ళీ పార్టిసిపేట్ చేయాలి. క్లియర్? ఓకే. ఇప్పుడు ఇంకో కేసు. ఏప్రిల్ 6వ తారీఖున మళ్ళీ నేనేం చేశాను, క్యాండిడేట్ రిజల్ట్ మీద అంటే వేరే పేరెంట్స్ అవ్వచ్చు, వేరే స్టూడెంట్స్ అవ్వచ్చు, వాళ్ళు చెక్ చేసుకున్నారు. వాళ్ళకి ఏమొచ్చిందంటే, ఒకవేళ ఈ రకంగా మెసేజ్ వచ్చింది అనుకోండి, చూడండి. ఇక్కడ చూడండి. ఈ రకంగా వస్తుంది. ఎవరెవరికైతే స్కూల్ అలొకేట్ అయ్యిందో ఈ రకంగా వస్తుంది చూడండి. ఇలా మెసేజ్ కనబడుతుంది. స్కూల్ అలొకేటెడ్ ఇలా కనబడుతుంది. సైనిక్ స్కూల్ కోరుకొండ. ఆ రోజు మీకు ఏదైనా స్కూల్‌లో గనుక సీట్ వస్తే ఆ స్కూల్ పేరు ఇక్కడ రాస్తారు. నేను మీకు ఎగ్జాంపుల్ కింద కోరుకొండ అని రాశాను. విజయనగరంలో కోరుకొండ. స్కూల్ అలొకేటెడ్ సైనిక్ స్కూల్ కోరుకొండ. రౌండ్ ఎంత? 1. ఈ రకంగా గనుక మెసేజ్ వచ్చింది అనుకోండి. దాని అర్థం ఏంటంటే, మీ పిల్లలకి రౌండ్ 1లో ఈ కింద కనబడుతుంది కదండీ! ఈ స్కూల్‌లో సీట్ వచ్చినట్టు. ఇప్పుడు మీరు ఏం చేయాలో చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్ మాట్లాడేది. మీకు ఈ విధంగా మాత్రమే డిస్‌ప్లే అవుతుంది. కొంచెం అటు ఇటు అవ్వచ్చేమో కానీ 99% అయితే ఈ విధంగా మాత్రం డిస్‌ప్లే అవుతుంది. దీని అర్థం ఏంటంటే స్కూల్ వచ్చినట్టు. స్కూల్ వచ్చిన తర్వాత మీరు కేర్‌ఫుల్‌గా అబ్జర్వ్ చేయవలసింది ఏంటంటే, దాని కింద మాకు 3 ఆప్షన్స్ కనబడతాయి. ఇది ఓన్లీ ఎవరికైతే సీట్ వచ్చిద్దో వాళ్ళకి మాత్రమే 3 ఆప్షన్స్ కనబడతాయి. సీట్ రాని వాళ్ళకి అసలు ఏమీ కనబడదు. మీకు చెప్పాగా సింపుల్‌గా సైన్ అవుట్ చేసేయండి. బయటకొచ్చేయండి. ఇప్పుడు స్కూల్ ఎవరికైతే సీట్ వచ్చిందో ఈ 3 ఆప్షన్స్ కనబడతాయి. ఈ 3 ఆప్షన్స్ చాలా చాలా ఇంపార్టెంట్. ఈ వీడియోలో మనం ఏం చేద్దామంటే, అసలు యాక్సెప్ట్ ఎప్పుడు క్లిక్ చేయాలి? రీకన్సిడర్ ఎవరు క్లిక్ చేయాలి? ఎగ్జిట్ ఎవరు క్లిక్ చేయాలో చెప్తాను. సింపుల్ మీకు అర్థమయ్యేలా చెప్తాను. అండ్ ఇంకొక పాయింట్. మీకు చెప్పాగా స్కూల్ అలొకేట్ అయిన తర్వాత ఒకవేళ ఎవరైనా పేరెంట్స్ మనకి ఏంటంటే, మీ యొక్క సమ్మతి చెప్పమన్నారు. అంటే 15థ్ లాస్ట్ డేట్. అంటే 15థ్ కాదు, 10థ్ లాస్ట్ డేట్. మనకి ఏప్రిల్ 6వ తారీఖున రిజల్ట్ వస్తుంది. మీ యొక్క చెప్పాలి కన్సెంట్, అంటే మీ యొక్క సమ్మతి చెప్పాలి. ఏంటి, మీకు ఓకేనా కాదా అని చెప్పడం కోసం ఏప్రిల్ 10థ్ వరకు లాస్ట్ డేట్ పెట్టారు. ఈ 10థ్ లోపు మీరు ఏదో ఒకటి చెప్పేయాలి. మీరు యాక్సెప్ట్ చేస్తారా, రీకన్సిడర్ చేస్తారా, ఎగ్జిట్ చేస్తారా అని చెప్పాలి. కొంతమంది పేరెంట్స్‌కి డౌట్ వచ్చి ఉంటుంది. సార్ ఇప్పుడు మా పిల్లలకి ఈ విధంగా స్కూల్ వచ్చింది అనుకుందాం. అలాగే మాకు 3 ఆప్షన్స్ కనబడుతుంది. మేము అసలు ఏది చూస్ చేసుకోవాలి. అంటే మీకు డౌట్స్ కూడా క్లారిఫై చేస్తాను. స్కూల్ అయితే వచ్చింది. ఈ 3 ఆప్షన్స్ కూడా కనబడుతుంది. కొంతమంది పేరెంట్స్‌కి డౌట్ రావచ్చు. ఏమని, మేము అసలు ఏ బటన్ కూడా ఇక్కడున్న ఈ 3 ఆప్షన్స్ ఏది కూడా చూస్ చేసుకోలేదు. తర్వాత ఏం జరుగుతుంది సార్? తర్వాత ఏం జరుగుతుందో చెప్తాను, జాగ్రత్త. మీరు ఒకవేళ స్కూల్ వచ్చి కూడా ఈ 3 ఆప్షన్‌లో ఏది కూడా చూస్ చేసుకోకపోతే నెక్స్ట్ జరిగేది ఏంటంటే, ఇక్కడ మీకు రౌండ్ 1లో ఏ స్కూల్ అయితే వస్తుందో అది క్యాన్సిల్ అయిపోద్ది ఫస్ట్ ఆఫ్ ఆల్.
ఇది అర్థమవుతుందా? ఈ స్కూలు క్యాన్సిల్ అయిపోద్ది. పోతే పోయింది. నెక్స్ట్ రౌండ్ అయినా ఉంటదంటే అది కూడా ఉండదు. ఈ స్కూలు క్యాన్సిల్ అయిపోద్ది. ఫర్దర్‌గా నెక్స్ట్ రౌండ్స్‌లో కూడా మీరు పార్టిసిపేట్ చేయడానికి అయితే ఉండదు. సో, నేను రిక్వెస్ట్ చేస్తుందంటే ప్రతి పేరెంట్‌ని మీకు రౌండ్ 1లో గనుక సీటు వస్తే ఈ 3 ఆప్షన్‌లు ఏదో ఒకటి చూస్ చేసుకోవాలి. ఏదో ఒకటి నేను చెప్తాను. ప్రతి 3 ఆప్షన్స్ యొక్క మీనింగ్ చెప్తాను. దాని ప్రకారం మీరు చూస్ చేసుకోండి. నేనేం చెప్తున్నాను, మీరు ఏది క్లిక్ చేయకుండా వదిలేసారనుకోండి, ఆల్రెడీ వచ్చిన స్కూలు పోతుంది. నెక్స్ట్ ఫర్దర్‌గా అంటే రౌండ్ 2, రౌండ్ 3 ఇలా ఉంటది కదా! ఏ రౌండ్‌లో కూడా పార్టిసిపేట్ చేయడం కూడా ఉండదు. సో, కంపల్సరీ ఏదో ఒక ఆప్షన్ అయితే మీరు చెప్పాల్సిందే. దానికి లాస్ట్ డేట్ వచ్చి ఏప్రిల్ 10థ్. ఓకే. ఇప్పుడు యాక్సెప్ట్ మీనింగ్ చెప్తాను. అసలు యాక్సెప్ట్ అంటే ఏంటి? ఇది ఎప్పుడు క్లిక్ చేయాలి? ఎవరు క్లిక్ చేస్తారు? ఒకవేళ ఇక్కడ మీకు ఏ స్కూల్ అయితే అలర్ట్ అయిందో, ఆ స్కూల్ మీకు ఇష్టం అనుకోండి. సారీ. అంటే మీరు ఏదైతే కోరుకుంటున్నారో ఆ స్కూలే ఇక్కడ వచ్చిందనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ కోరుకొండ వచ్చింది. సో, మాక్సిమం చాలా మంది పేరెంట్స్ కూడా ఫస్ట్ ప్రయారిటీ ఏమిస్తారు? కోరుకొండలో ఏద్దాం అనుకుంటారు. సో, మీ మైండ్‌లో ఉండాలి. యెస్, మేము ఇక్కడ వచ్చిన స్కూల్ మాకు ఓకే. మీకు 100% ఓకే అనుకుంటేనే యాక్సెప్ట్ కొట్టాలి. నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను. ఇక్కడ ఏ స్కూల్ అయితే మీకు అలొకేట్ అవుతుందో ఆ స్కూల్ మీరు ఒకసారి ఆలోచించుకోండి. ఓకే. ఈ స్కూల్‌లో ఏద్దామా? లేకపోతే వద్దా? డ్రాప్ అయిపోద్దామా? ఇయన్నీ మీరు ఆలోచించుకోండి. మీరు 100% క్లారిటీగా యెస్, ఇక్కడ వచ్చిన స్కూల్ మాకు ఓకే మళ్ళీ మళ్ళీ చెప్తున్నా, 100% కాన్షియస్‌గా ఉండండి మీరు. ఓకే అనుకుంటేనే మాత్రమే యాక్సెప్ట్ మీద క్లిక్ చేయాలి. ఓకే. యాక్సెప్ట్ మీద క్లిక్ చేసిన తర్వాత ఏం జరుగుద్దంటే, తర్వాత వాళ్ళు మీకు డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ టెస్ట్‌కి రమ్మని చెప్పి పిలుస్తారు. ఆ 2 అయిపోయిన తర్వాత మీకు ఫీజ్ కట్టించుకుంటారు. క్లియర్‌గా అర్థమైంది కదండీ! ఓకే. ఇప్పుడేంటంటే మీరు ఇక్కడ స్కూల్ నచ్చింది. ఫర్ ఎగ్జాంపుల్ అయితే ఇక్కడ స్కూల్ నచ్చింది మీకు. నచ్చి ఏం చేశారు? యాక్సెప్ట్ మీద క్లిక్ చేశారు. క్లిక్ చేసిన తర్వాత మధ్యలో మీకు ఎవరో సజెషన్ ఇచ్చారు. ఏమని? "అరే! ఆ స్కూల్ ఎందుకు సెలెక్ట్ చేసావురా? ఆ స్కూల్ బాగోదు కదా! రౌండ్ 2లో పార్టిసిపేట్ చెయ్యి." ఓకే అని అంటారు. మీరు దానికేం చేస్తే మీ తెలివితేటలు ఉపయోగించి ఫర్ ఎగ్జాంపుల్ ఏం చేస్తామంటే మనం వాళ్ళు ఫోన్ చేస్తారు. ఏమని? మెడికల్ టెస్ట్‌కి డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఎందుకంటే మీరు యాక్సెప్ట్ కొట్టారు కదా! యాక్సెప్ట్ అని కొట్టారు. సో, ఆళ్ళు తర్వాత ఫోన్ చేస్తారు రమ్మని చెప్పి. మనం ఏం చేస్తారు? సర్లే ఇప్పుడు ఎళ్ళకుండా ఉంటే సరిపోద్ది. రౌండ్ 2లో పార్టిసిపేట్ చేయొచ్చు అని చెప్పి మనం అక్కడ ఏం చేసి అవాయిడ్ చేస్తాం. వాళ్ళు పిలిచిన డాక్యుమెంట్ వెరిఫికేషన్‌కి కానివ్వండి, మెడికల్ టెస్ట్‌కి కానీ మనం వెళ్ళము. సో, ఒకవేళ గనక మీరు ఇక్కడ యాక్సెప్ట్ కొట్టి మెడికల్ టెస్ట్‌కి గాని, డాక్యుమెంట్ వెరిఫికేషన్‌కి గాని వెళ్ళకపోతే తర్వాత ఏం జరుగుద్దంటే ఈ స్కూలు మీకు ఓకే అవ్వదు. తర్వాత ఏ రౌండ్‌లో కూడా పార్టిసిపేట్ చేయరు. నేను చెప్పింది మీకు అర్థమవుతుందా? ఇక్కడ యాక్సెప్ట్ కొట్టు కూడా తర్వాత మెడికల్ టెస్ట్ డాక్యుమెంట్ వెరిఫికేషన్‌కి వెళ్ళలేదు అనుకోండి. ఈ వచ్చిన స్కూలు పోతుంది. తర్వాత మీరు ఏ రౌండ్‌లో కూడా పార్టిసిపేషన్ కూడా చేయలేరు, పాల్గొనలేరు. అర్థమవుతుంది కదండీ! సో, మీరు ఆలోచించుకోవాలి. యాక్సెప్ట్ కొడదామా? వద్దు. యాక్సెప్ట్ చేశామంటే కన్ఫర్మ్‌గా డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ టెస్ట్‌కి అయితే వెళ్ళిపోవాల్సిందే. సో, యాక్సెప్ట్ కొట్టు కూడా మీరు ఎళ్ళకపోతే మాత్రం మీకైతే మొత్తం టోటల్‌గా ఈ కౌన్సెలింగ్ మొత్తం క్యాన్సెల్ చేస్తారు మీకు. సో, యాక్సెప్ట్ అందరికి అర్థమైంది కానీ ఇంకోసారి చెప్తాను. ఎందుకంటే ఇంపార్టెంట్ పాయింట్ కాబట్టి ఇంకోసారి చెప్తాను. సో, ఇక్కడ ఏ స్కూల్ అయితే అలర్ట్ అవుతుందో ఆ స్కూల్ మీకు నచ్చితేనే మేము పంపిస్తాం అనుకుంటేనే యాక్సెప్ట్ కొట్టండి. వద్దు అనుకుంటే మాత్రం యాక్సెప్ట్ కొట్టకూడదు. ఇక్కడ వచ్చిన స్కూల్ మీకు నచ్చకపోతే మాత్రం యాక్సెప్ట్ కొట్టకూడదు. ఓకే. ఇప్పుడు దీని గురించి మాట్లాడుతున్నా. రీకన్సిడర్ గురించి చాలా చాలా ఇంపార్టెంట్ ఈ ఆప్షన్ మాత్రం. చాలా మంది ఉపయోగించే ఆప్షన్ ఇదే నాకు తెలిసి. రీకన్సిడర్ అంటే ఏంటి? ఓకే. ఇక్కడ మనకి ఆ రోజు రిజల్ట్ చూసుకుంటాం కదండీ! రిజల్ట్ చూసుకున్న తర్వాత మనం ఒక స్కూల్ కోరుకుంటాం. కలికిరో, కోరుకొండో లేకపోతే ఏదో స్కూల్ కోరుకుంటాం. మన మైండ్‌లో ఉన్న స్కూల్ కాకుండా ఇక్కడ వేరే స్కూల్ వచ్చింది. ఫర్ ఎగ్జాంపుల్ అరుణాచల్ ప్రదేశ్ గాని, రాజస్థాన్‌లో గాని అలాంటి స్టేట్‌లోని స్కూల్ ఇక్కడ వచ్చింది. సో, మనం ఏం చేస్తాం? ఆలోచిస్తాం కదా! అరె! అంత దూరం ఎందుకు పంపిస్తాం అని చెప్పి సింపుల్‌గా చెప్పాలంటే మనం ఇష్టపడిన స్కూల్ వచ్చిందండి ఇక్కడ చెప్పాలంటే. సో, మనమేమనుకుంటాం, అరె! అంత దూరం పంపించడం ఎందుకని చెప్పి, ఆ స్కూల్‌లో మనం జాయిన్ చేయకూడదు అనుకుంటే మాత్రం మీరేం చేయాలి? రీకన్సిడర్ కొట్టాలి. నేను మళ్ళీ చెప్తున్నాను. మన మైండ్‌లో ఉన్న స్కూల్ కాకుండా ఇక్కడ వేరే స్కూల్ వచ్చింది. ఆ స్కూల్ పంపిస్తానికి మీరు ఇష్టపడట్ల. సో, అప్పుడు మీరేం చేయాలి? రీకన్సిడర్ ఆప్షన్ కొట్టాలి. సో, ఇది కొట్టడం వల్ల ఏం జరుగుద్దంటే, ఈ స్కూల్ మనం వదిలేస్తున్నట్టు. అంటే ఇక్కడ ఏ స్కూల్ అయితే అలర్ట్ అవుతుందో ఆ స్కూల్ వదిలేస్తున్నట్టు. సో, రీకన్సిడర్ కొట్టిన తర్వాత ఏం జరుగుతుంది? మీరు రౌండ్ 2లో మళ్ళీ పార్టిసిపేట్ చేయొచ్చు. సో, దీని మీనింగ్ ఇది. రీకన్సిడర్ కొట్టారంటే, ప్రస్తుతం రౌండ్ 1లో వచ్చిన స్కూల్ మాకొద్దని చెప్తున్నాం. అలాగే మేము రౌండ్ 2లో పార్టిసిపేట్ చేస్తామని చెప్తున్నాం. సో, ఇది గుర్తుపెట్టుకోండి. రీకన్సిడర్ ఆప్షన్ గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ రౌండ్‌లో పార్టిసిపేట్ చేయాలి. రౌండ్ 2లో పార్టిసిపేట్ చేయాలి అంటే మాత్రం మీరు కొట్టవలసిన రీకన్సిడరే. అది కూడా ఏంటి, ఇక్కడ ఒకవేళ నచ్చిన స్కూల్ వస్తేనే. నచ్చితే ఏంటి? యాక్సెప్ట్ కొట్టేయండి. నచ్చితే యాక్సెప్ట్ చేయండి. నచ్చకపోతే రీకన్సిడర్ కొట్టండి. రీకన్సిడర్ కొట్టారంటే మీరు రౌండ్ 2లో పార్టిసిపేట్ చేయొచ్చు దాని అర్థం. ఓకే. నెక్స్ట్ ఎగ్జిట్. ఇక్కడ మీకు ఎగ్జిట్ అని కనబడుతుంది కదండీ! యెస్, కనబడుతుంది. కానీ మీరు దాని గురించి పట్టించుకోకూడదు. అది మీ కళ్ళకి కనబడుతున్నా, కనబడినట్టుగానే బిహేవ్ చేయాలి. అస్సల పొరపాటున కూడా ఎగ్జిట్ మీద క్లిక్ చేయొద్దు. నేను అందుకే చెప్తాను. దీని మీనింగ్ చెప్తాను. బట్ మీరు మైండ్‌లో ఏంటి? అసలు మీ కంటికి రెండే కనబడుతున్నట్టుగా యాక్ట్ చేయాలి. అసలు ఇది మీకు కనబడట్లేదు అన్నట్టుగా చూసుకోవాలి. సో, ఎగ్జిట్ అంటే ఏంటంటే మీరు
ఇఫ్ ఇన్ కేస్ అంటే బై మిస్టేక్లీ కూడా మీరు ఒకవేళ ఎగ్జిట్ మీద క్లిక్ చేశారే అనుకోండి, దాని అర్థం ఏంటంటే మాకు అసలు ఏ స్కూల్ వద్దు, మాకు ఏ రౌండ్ వద్దు, ఏ కౌన్సిలింగ్ వద్దు అని చెప్పి మీనింగ్ వస్తుంది. అంటే మీ అంతలు అంటే వాలంటరీగా మీ అంతలు మీరే మాకు ఈ కౌన్సిలింగ్, మాకు ఈ సైన్ స్కూల్స్ ఏం వద్దని చెప్తున్నట్టుగా. సో ఎగ్జిట్ మీద అసలు క్లిక్ చేయదు. ఇది కానీ క్లిక్ చేసామా వచ్చిన స్కూల్ పోతుంది, ఫర్దర్ గా ఏ రౌండ్ లో కూడా పార్టిసిపేషన్ కూడా కుదరదు. అందుకే అసలు పొరపాటున కూడా ఎగ్జిట్ బటన్ కొట్టదు. మీ ఫోకస్ అంతా కూడా యాక్సెప్ట్ లేదంటే రీకన్సిడర్, మీ ఫోకస్ అంతా రెండింటి మీద ఉంటుంది. యాక్సెప్ట్ ఎప్పుడు చెప్పాలి, ఎప్పుడు యాక్సెప్ట్ అంటే ఒకవేళ మీ మైండ్ లో ఉన్న స్కూల్ నచ్చిన స్కూల్ వస్తే మాత్రం 100% యాక్సెప్ట్ కొట్టేయండి. ఒకవేళ ఈ స్కూల్ నచ్చకపోతే, ఇక్కడ వచ్చిన స్కూల్ నచ్చకపోతే రీకన్సిడర్ కొట్టండి. ఇంత మించి ఏం లేదు. ఒకసారి పీడిఎఫ్ లో కూడా అంటే వాళ్ళు ఇచ్చిన పీడిఎఫ్ లో కూడా ఏ పాయింట్ చూడండి ఒకసారి. ఇవే పాయింట్లు ఇచ్చారు. ఆప్షన్స్ అవైలబుల్ టు ద క్యాండిడేట్ ఆఫ్టర్ సీట్ అలాట్మెంట్. సో ఈ యాక్సెప్ట్ చూడండి, ఈ యాక్సెప్ట్, రీకన్సిడర్, ఎగ్జిట్ ఈ 3 ఆప్షన్లు ఎప్పుడు కనబడతాయి? మీకు సీట్ అలాట్ అయితేనే కనబడతాయి. సీట్ రాకపోతే కనబడదు. అందుకే చెప్తే మీకు స్టార్టింగ్ లో కూడా సీట్ వస్తే పలానా స్కూల్లో మీ పిల్లలు సీట్ వస్తేనే 3 ఆప్షన్స్ ఈ రకంగా కనబడుతుంది. సేమ్ ఇలాగే కనబడుతుంది. ఇలాగే రాస్తాడు, స్కూల్ ఎలక్టెడ్ దాని పేరు, రౌండ్ ఏంటో రాస్తాడు, దాని కింద యాక్సెప్ట్, రీకన్. అందుకే ఈవెన్ కలర్స్ కూడా సేమ్ ఉండొచ్చు. ఇదే గ్రీన్ కలర్, లైట్ బ్లూ, రెడ్ కలర్ ఇలాగే కనబడచ్చు. మీకు అందుకే అయ్యే కలర్ లో పెట్టి చూపించాను అనమాట. ఓకే, ఇప్పుడు ఒకసారి వాట్ ఇస్ వాట్ ఫాస్ట్ గా చదువుకుని వెళ్ళిపోతాం. మీ అందరి మీనింగ్ లో అయితే అర్థమైంది కదండి. యాక్సెప్ట్ ఎప్పుడు క్లిక్ చేయాలి, రీకన్సిడర్ ఎప్పుడు క్లిక్ చేయాలి, ఎగ్జిట్ ఎప్పుడు. అసలు ఎగ్జిట్ లేదనుకోలేదు, దాన్ని టచ్ కూడా చేయకూడదు, ముందే చెప్పేస్తాను మీకు. ఓకే, ఇక్కడ ఏమి ఇచ్చారో చూద్దాం. ఇట్ ఈస్ ద క్యాండిడేట్ రెస్పాన్సిబిలిటీ టు లాగ్ ఇన్ టు ద ఏఐఎస్ఎస్సి పోర్టల్ అండ్ చెక్ ఇట్ సీట్. వాళ్ళు ఏం చెప్తారంటే రిజల్ట్ చెక్ చేసుకోవడం అనేది మీ రెస్పాన్సిబిలిటీ. సో ఏఐఎస్ఎస్సి వెబ్ పోర్టల్లోకి వెళ్ళి లాగిన్ అవ్వండి. లాగిన్ అవ్వాలంటే అప్లికేషన్ నెంబర్, పాస్వర్డ్, నెక్స్ట్ క్యాప్చర్ 3 ఎంటర్ చేసి చాయిస్ ఫిల్లింగ్ కింద ఇంకొక ఆప్షన్ కనబడుతుంది, క్యాండిడేట్ రిజల్ట్, అక్కడ క్లిక్ చేసి చూసుకోవాలి. ఇక్కడ చూడండి, ఇఫ్ ద క్యాండిడేట్ ఇస్ ఎలక్టెడ్ సీట్, ఒకవేళ స్టూడెంట్ కనుక ఏదైనా సీట్ ఎలక్ట్ అయితే ద ఫాలోయింగ్ ఆప్షన్స్ విల్ బి అవైలబుల్. ఇదిగోండి ఈ 3 ఆప్షన్స్ కనబడతాయి. సో ఆ 3 ఆప్షన్ లో మీరు ఏదో చూస్ చేసుకోవాలి బిఫోర్ లాస్ట్ డేట్. సో ఈ 3 ఆప్షన్ ఈసారి మనకు రౌండ్ 1 లో ఈ 3 ఆప్షన్స్ సెలెక్ట్ చేసుకోవడానికి ఇచ్చిన లాస్ట్ డేట్ అంటే 10th, April 10th. సో April 10th లోపు మీరు యాక్సెప్ట్ కానీ, రీకన్సిడర్ కానీ, ఎగ్జిట్ కానీ ఏదో ఒక ఆప్షన్ మీరు క్లిక్ చేయాలి. ఎగ్జిట్ అసలు క్లిక్ చేయకూడదు, బట్ నేను చెప్పాలి కాబట్టి చెప్తున్నాను. నెక్స్ట్ ఇంకో పాయింట్ వేశారు, చెప్పారు లాస్ట్ డేట్ కల్లా చెప్పేయాలి అంటున్నారు. అదర్వైజ్ ఒకవేళ మీరు చెప్పకపోతే అంటే April 10th లోపు ఈ 3 ఆప్షన్లు ఏది క్లిక్ చేయలేదు మీరు. సో అదర్వైజ్ ద సీట్ అలాటెడ్ టు ద క్యాండిడేట్ విల్ బి క్యాన్సిల్డ్. సో మీకు రౌండ్ 1 లో అంటే ఈ 3 ఆప్షన్లు ఏది మీరు క్లిక్ చేయకుండా అలాగ వదిలేస్తే, సో తర్వాత ఏం జరుగుద్ది అంటే April 11th తర్వాత ఏం జరుగుతుందంటే మీకు రౌండ్ 1 లో ఏ స్కూల్లో సీట్ అయితే వచ్చిందో ఆ స్కూల్ అయితే క్యాన్సిల్ అయిపోతుంది. చూడండి, క్యాండిడేట్ నాట్ ఇంట్రెస్ట్ కౌన్సిలింగ్ ప్రాసెస్ అండ్ అంటే నెక్స్ట్ ఫర్దర్ గా కూడా మీరు ఏ రౌండ్ లో కూడా పార్టిసిపేట్ చేయలేరు అని. అందుకే మీకు చెప్తాను, సీట్ వచ్చిందంటే ఖచ్చితంగా యాక్సెప్ట్ కానీ, రీకన్సిడర్ కానీ రెండింటి ఇద్దరు క్లిక్ చేయండి. నేను రెండింటి యొక్క మీనింగ్ చెప్పాను కాబట్టి సో మీ సిచ్యువేషన్, మీ సర్కమ్స్టాన్సెస్ పెట్టి మీరు నిర్ణయం తీసుకోండి. నెక్స్ట్ యాక్సెప్ట్, ఆల్రెడీ చెప్పే కదా, మళ్ళీ చదవాలా అక్కర్లేదు. సో యాక్సెప్ట్, వన్స్ యాక్సెప్ట్ చేసామంటే కన్ఫర్మ్ గా తర్వాత మెడికల్ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయితే పిలుస్తారు. ఆ 2 అయిపోతే ఫీజు అయితే పే చేయాలి. మీరు యాక్సెప్ట్ క్లిక్ చేసి కూడా మీరు ఒకవేళ పిలిచినా కూడా వెళ్ళకపోతే రౌండ్ 2 లోంచి మీరు పార్టిసిపేట్ చేయడానికి ఉండదు. రౌండ్ 1 లో వచ్చిన స్కూల్ కూడా పోతుంది. నెక్స్ట్ రీకన్సిడర్, ఇది ఆల్రెడీ చెప్పాను మీకు. రీకన్సిడర్ మీనింగ్ ఏంటంటే రౌండ్ 1 లో మీకు అలాట్ అయిన స్కూల్ మీకు నచ్చలేదు, మీరు రౌండ్ 2 లో ఇంకో మంచి స్కూల్ వస్తుందని మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. సో అలాంటి కేసెస్ మీరు ఏం చేయాలంటే రీకన్సిడర్ ఆప్షన్ క్లిక్ చేయాలి. మీరు రీకన్సిడర్ ఆప్షన్ క్లిక్ చేశారు అంటే దాని అర్థం అంటే రౌండ్ 2 లో మీరు పార్టిసిపేషన్ చేస్తారని అర్థం. నెక్స్ట్ ఎగ్జిట్, చెప్పే కదా, ఎగ్జిట్ ఆప్షన్ మీద మనం అస్సలు టచ్ కూడా చేయొద్దు, పొరపాటున క్లిక్ కూడా చేయకూడదు. మీరు ఎగ్జిట్ కానీ క్లిక్ చేశారా ఈ రౌండ్ 1 లో వచ్చిన స్కూల్ మాకు వద్దన్నట్టు మీరు చెప్తున్నట్టు, అండ్ అసలు మాకు ఈ కౌన్సిలింగ్ రౌండ్ లో ఏ రౌండ్ లో కూడా మేము పార్టిసిపేట్ చేయమని చెప్పి మీరు చెప్తుంటారు. అందుకే ఎగ్జిట్ జోలికి అయితే వెళ్ళకూడదు. సో ఇదండి వీడియో. ఈ మిగతావన్నీ అవే ఆప్షన్స్ అంత మించి ఏం లేదు. సో నాకు తెలిసి వీడియో అయితే మాత్రం అందరికి అర్థం చెప్పనుకుంటున్నాను. సో ఈ వీడియోని లైక్ చేయండి, కామెంట్ చేయండి, మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ అండ్ బై.